భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఉంటుంది. స్వేచ్ఛ, అదే నేను స్వేచ్ఛ ఇంకోటి అంటున్నాను. విమర్శకి సంబంధించి ఏ ప్రాబ్లం లేదే, ఎప్పుడు సుప్రీంకోర్టు కానీ ఎవరు లేదే. విమర్శను అంగీకరించలేకపోతుంది రాజకీయ నాయకుడు. ఆ రాజకీయ నాయకుడిని కంట్రోల్ చేసేటటువంటి మెకానిజం దాని దగ్గర లేదు. ఎందుకని? దట్ ఈజ్ నాట్ ఏ పోలీస్. జ్యుడిషియరీ పోలీస్ కట్టిన కేసు మీద తీర్పిస్తుంది కానీ అదే పోలీస్ పాత్ర పోషించదు. ఇప్పుడు ఆ మధ్యన ఆంధ్రాలో ఉట్టి న్యాయమూర్తులే దూషించారు, వ్యక్తిగత దుర్భాషలాడారు. దానికి వాళ్ళు ఏం మామూలుగా పోలీసు అయితే కనుక పట్టుకెళ్ళి లోపలేసి మక్కలు ఎరగొడతారు. వాళ్ళు ఇక్కడ ఆ పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయండి అయ్యా అన్నారు. అంటే వాళ్ళకున్న పవర్ అది, అక్కడ తేడా వస్తుంది అనమాట. అదే కదా, రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పే ఇచ్చింది ఈ వ్యవహారానికి సంబంధించి. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, న్యాయపాలనకు అలాగే పత్రికా స్వేచ్ఛ మధ్య ఒక ఆమోదయోగ్యమైన సమన్వయం గనక ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ స్వేచ్ఛ అనేది వాళ్ళకు ఉండాలి. అంతే తప్ప కంటెంట్ డిలీట్ చేసేయండనో, లేదంటే ఈ కంటెంట్ తొలగించేయండనో, వెబ్సైట్లో పెట్టిన సమాచారం తీసేయండనో అనడం మాత్రం కోర్టుల పని కాదు అనేది ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్య. అలాగని